సార్ ఇదో మీరు చూసారనుకోండి బ్రిజా అండి. బ్రిజా వచ్చేసి 2021 మోడల్ విఎక్స్ఐ ఆప్షనల్. విఎక్స్ఐ ఆప్షనల్ అంటే యాక్చువల్లీ ఎల్ఎక్స్ఐ, విఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ. జెడ్ఎక్స్ఐ అనేది టాప్ ఉంటుంది. విఎక్స్ఐ ఆప్షనల్ అంటే ఈక్వల్ టు జెడ్ఎక్స్ఐ ఫ్యూచర్స్ అనేది ఉంటుంది. మీకు ఇది వచ్చేసి 2021 మోడల్. లేటెస్ట్ మోడల్స్ అడుగుతుంటారు కస్టమర్స్. ఇది వచ్చేసి 2021 మోడల్ పెట్రోల్ వెహికల్, 48,000 కిలోమీటర్స్ డ్రివెన్, టోటల్ షోరూమ్ ట్రాక్. ఇది వచ్చేసి 9.8 చెప్తున్నారు సార్ కస్టమర్. నెగోషియబుల్ అండి. ఇంకా మీకు చూసారనుకోండి, ఇప్పుడు నేను చెప్తాను చూడండి సార్. చాలా వరకు చాలా మంది ఏమంటే తక్కువలో అడుగుతూ ఉంటారు. డిజైర్లు కానీ అరౌండ్గా 2.5, 3 lakhs ఇలాగానే అడుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకు డిజైర్లు కానీ ఇక్కడ ఉన్నాయి సార్. అది ఏమంటే కొంచెం ఓల్డ్ మోడల్స్ ఉంటాయండి. ఓల్డ్ మోడల్స్ ఉన్నా కానీ మీరు చూడండి ఒకసారి. ఓల్డ్ మోడల్స్ అంటే ఓల్డ్ మోడల్స్ ఇది వచ్చేసి 2011 మోడల్ జెడ్ఎక్స్ఐ పెట్రోల్ టాప్ ఎండ్. దీంట్లో 2 ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్, అలాయ్ వీల్స్, ఇన్బెల్ స్టీరియో, ఫాగ్ ల్యాంప్, డిఫాగర్ ఇవన్నీ వస్తుంది. 94,000 తిరిగింది. బండి అయితే చాలా బాగుంది. మీరు ఓల్డ్ మోడల్స్ కానీ న్యూ మోడల్స్ కానీ అది చూసుకోవద్దండి ఫస్ట్. సెకండ్ హ్యాండ్ అన్నాక మెయిన్ థింగ్ ఏమంటే ఇంజన్ సార్. నేను చాలా మంది ఇప్పుడు వైజాగ్ వాళ్ళకి కానీ చాలా వరకు 2003, 4, 5 మోడల్స్ ఇప్పించాను. ఇప్పుడు వరకు వర్క్ లేదు. మెయిన్ పాయింట్ ఏమంటే ఇంజన్. మీరు మోడల్ తీసుకొని పోయి ఇంటి దగ్గర తీసుకొని పోయి పెట్టుకుంటే మీరు మోడల్ అనేది ఇది రాదు సార్. మెయిన్ థింగ్ ఏమంటే ఇప్పుడు నేను కానీ ఇప్పిస్తాను 19 మోడల్, 20 మోడల్ యాక్సిడెంట్ అయినవి బయట పంపించిన బండ్లు ఇప్పిస్తాను. అయితే ఏమంటే బండి కానీ అలాగే ఉంటుంది. ఇది అలా కాదు సార్. బండి అయితే మొత్తం చెక్ చేసి సర్టిఫై అయిన వెహికల్. ఇంకా మీకు ఇది కానీ చూసారనుకోండి, ఇది వచ్చేసి షిఫ్ట్ డిజైర్ సార్. ఇది 2009 మోడల్. ఇది ఓల్డ్ సార్ 2010 మోడల్. ఓల్డ్ మోడల్ ఉన్నా కానీ ఓన్లీ 44,000 కిలోమీటర్స్ డ్రివెన్. షోరూమ్ ట్రాక్ సార్. షోరూంలో వెహికల్ తీసుకొని పోయి, నేను అబద్ధాలు చెప్పొచ్చు మీకు, షోరూంలో వెహికల్ తీసుకొని పోయి చెక్ చేసుకోండి. లేకపోతే షోరూంలో నంబర్ కొట్టండి వచ్చేస్తుంది. షోరూంలో చెక్ చేసుకున్న తర్వాతనే వెహికల్ తీసుకోండి ఇక్కడ మీరు. ఇది వచ్చి 100% షోరూమ్ ట్రాక్ సార్. ఇది వచ్చేసి ఒక లాయర్ సార్ వెహికల్. ఆయన తిరగడం తక్కువ తిరుగుతాడు. 2010 మోడల్, 44,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఇది వచ్చేసి అరౌండ్గా మీకు 3 lakhs చేంజ్ ఉంది సార్. నెగోషియబుల్, కస్టమర్తో రేట్ మాట్లాడుకోవాలి. ఇవన్నీ స్కోడా వెహికల్ సార్. ఇది వచ్చేసి 2015 మోడల్ ఆటోమేటిక్ వెహికల్. ఇది ఆటోమేటిక్ వెహికల్, 81,000 కిలోమీటర్స్ డ్రివెన్ సార్. ఇది స్కోడా ఏమంటే కొంచెం మెయింటెనెన్స్ ఉంటుంది సార్ మీకు. స్కోడా మీకు ఇది తీసుకుంటే గిన అయితే బండి చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే మెయింటెనెన్స్ రాదు, వస్తే గిన కొంచెం మెయింటెనెన్స్ ఉంటుంది. మన వాళ్ళు ఎలా ఉంటుందంటే టోటల్ అన్ని మారుతికి కంపేర్ చేసుకొని చేస్తారు. అయితే స్కోడా కానీ, ఫోర్డ్లు కానీ, చవర్లెట్లు కానీ, హోక్స్ వ్యాగన్లు కానీ కొంచెం మెయింటెనెన్స్ ఉండడం జరుగుతుంది సార్.